రోజుల్లో జరిగిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీ కేటీఆర్ బొమ్మర్ది రాజ్ పాకాలదిగా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల జన్వాడలో రిజర్వ్ కాలనీటువంటి తన ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ రావడంతో స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో మొత్తం 42 మంది పాల్గొనగా 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పార్టీలో పాల్గొన్న వారు అందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ డ్రగ్స్ టెస్ట్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ విజయ్ మద్దూరికి పాజిటివ్గా తేలినట్లు తెలుస్తుంది. దీంతో అతడిపై ఎన్డీపీసీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మరోవైపు ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 10 లీటర్ల విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. రాజ్పాకాలకు సంబంధించి అతనిపై ఎక్సైజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక మరోవైపు ఈ రేవ్ పార్టీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సహా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రేవ్ పార్టీపై స్పందించారు. అయితే రేవంత్ రెడ్డి కేటీఆర్ కుమ్మక్కయ్యారని, అందుకే తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. డీజీపీ వెంటనే ఫామ్ హౌస్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అటు బండి సంజయ్ కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసు మరిన్ని ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది సంచలనంగా మారింది.